ఈ ఆధునిక యుగంలో ప్రజాస్వామ్య భాషలో ప్రజలే ప్రభువులు. దాని అర్థం ప్రజలు తమ పాలకులను తామే ఎన్నుకుంటారు. అందుకోసం ప్రతి దేశంలో ఒక కాల పరిమితితో ఎన్నికలు జరుగుతున్నాయి. భారత్లో ఈ ఎన్నికల ప్రక్రియను రాజ్యాంగం స్పష్టం చేసింది. రాజ్యాంగం లోక్సభ, రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని 5 ఏళ్లుగా నిర్ధారించింది. దాని ప్రకారం మన లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ప్రతి 5 ఏళ్లకు ఒక పర్యాయం ఎన్నికలు జరగాలి. అందుకు అనుగుణంగానే మన దేశంలో 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో లోక్సభతో పాటు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. అయితే 1959లో కేరళ రాష్ట్ర శాసనసభ రద్దు కావడం, అక్కడ మధ్యంతర ఎన్నికలు జరగడంతో ఆ రాష్ట్రంలో లోక్సభ, శాసనసభల ఎన్నికలు విడివిడిగా జరిగాయి. కాగా 1967 శాసనసభ ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో సంభవించే పలు రాజకీయ పరిణామాల ఫలితంగా పలు రాష్ట్రాల్లో శాసనసభలు ముందుగా రద్దు కావడం, మధ్యంతర ఎన్నికలు నిర్వహించడంతో దేశవ్యాప్తంగా ఒకే పర్యాయం లోక్సభ, శాసనసభల ఎన్నికల నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా 1971 తర్వాత లోక్సభకు కూడా పలు పర్యాయాలు మధ్యంతర ఎన్నికలు జరగడంతో దేశమంతటా ఒకే పర్యాయం ఎన్నికలు సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల శాసనసభలకు, లోక్సభకు ఒకే పర్యాయం ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ, శాసనసభలకు విడివిడిగా ఎన్నికల నిర్వహణ పరిస్థితిని నివారించి ఒకే పర్యాయం ఎన్నికలు నిర్వహించవలసిన అవసరముందని 1983లో కేంద్ర ఎన్నికల సంఘం మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన 8 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఒకే దేశం, ఒకే ఎన్నిక, లోక్సభ, రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఒకే పర్యాయం ఎన్నికల నిర్వహణపై తగిన సూచనలు సమర్పించవలసిందిగా కోరింది. ఈ సూచనల్లో ప్రధానంగా రాజ్యాంగ, చట్ట సవరణలను ప్రస్తావించాలని ఆ కమిటీని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీంతో ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశం ప్రస్తుతం జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశమైంది. ప్రధానంగా కేంద్రంలో అధికార పార్టీతో పాటు కొందరు మేధావులు ఒకే పర్యాయం ఎన్నికల నిర్వహణను సమర్థిస్తుండగా ప్రధాన ప్రతిపక్షాలు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. లోక్సభ, శాసనసభలకు ఎన్నికలు విడివిడిగా జరుగుతున్న ఫలితంగా ఒకవైపు ప్రభుత్వానికి, మరోవైపు రాజకీయ పార్టీలకు ఆర్థిక భారం అవుతోందని, కనీసం 6 నెలలు ముందుగానే అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నమవుతోందని, ముఖ్యంగా ఎన్నికల తేదీల ప్రకటనతో నిబంధనావళి అమల్లోకి రావడం, అప్పటి నుంచి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోతున్నాయని, దీంతో సాధారణ ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని ఒకే పర్యాయం ఎన్నికలు కోరుకునే వర్గాలు వాదిస్తున్నాయి. మరోవైపు వారి వాదనలను ఎన్నికలు విడివిడిగా జరగాలని కోరుకునే రాజకీయ పార్టీలు తమ వాదనలు వినిపిస్తూ ఒకే దేశం, ఒకే ఎన్నిక భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య కూటమి స్ఫూర్తికి భంగం కలిగించేదిగా ఉందని, దానివల్ల రాష్ట్రాలు, స్థానిక సంస్థల ప్రయోజనాలు దెబ్బతింటాయని అంటున్నారు. ఇదే తరుణంలో ఒకే పర్యాయం దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజ్యాంగ, చట్ట సవరణలపై మేధావులు చర్చిస్తున్నారు. రాజ్యాంగంలోని 83, 85, 172, 174, 356 అధికరణాల సవరణతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ను కూడా సవరించవలసిన అవసరముందని న్యాయ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ సవరణ కోసం లోక్సభ, రాజ్యసభలో 2/3 వంతుల మెజారిటీ అవసరముంటుంది. దాంతోపాటు దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు కూడా రాజ్యాంగ సవరణను ఆమోదించాలి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. మరోవైపు లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల నిర్వహణపై యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలి. మన దేశంలో గతేడాది జనవరి నాటికి మొత్తం 94,50,00,000 మంది ఓటర్లున్నారు. వీరంతా ఒకే పర్యాయం లోక్సభ, శాసనసభలకు ఓటు వేయడానికి 30 లక్షల ఓటింగ్ యంత్రాలు అవసరమని అంచనా. అంత సంఖ్యలో ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేయడానికి కొంత సమయం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం కేంద్ర ఎన్నికల నిర్వహణను మంచి సంప్రదాయంగా మనం భావించినప్పటికీ దానికోసం అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించడం సముచితంగా భావించాలి. పార్లమెంటు లోపల, బయట దానిపై విస్తృత చర్చలు జరగాలి. దానిపై ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా సామాన్య ప్రజలు కోరుకునేది, ఆశించేది స్వపరిపాలన, సుపరిపాలన. అంటే స్వయంగా ఉత్తమ పరిపాలన అందించే వ్యక్తుల ఎన్నిక జరగాలి. ప్రజల సంక్షేమానికి, దేశ సౌభాగ్యానికి కృషి చేయగల ఆదర్శవంతులైన నాయకత్వాన్ని ఎన్నికల ద్వారా ప్రజలు కోరుకుంటున్నారు. స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలను ముగించుకుంటున్న తరుణంలో భారత భవిష్యత్తుకు బంగారు బాట నిర్మించుకుందాం.